ఇటెక్కడికన్నా? బంగారం షాపులన్నీ అటువైపు ఉన్నాయి కదా. అవన్నీ పెద్ద పెద్ద షాపులమ్మా. మనం తీసుకునే చిన్న వస్తువులకి అక్కడ దాకా ఎందుకు? తెలిసిన చిన్న షాప్ ఈ పక్క ఉంది, అక్కడ తీసుకుందామని. ఓ, ఇక్కడే ఇన్ని డౌట్లు అడుగుతుందంటే దీనికి అక్కయ్యలు తెలుసు కాబట్టి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్నా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. రోడ్డు మీదకి వచ్చాక జాగ్రత్తగా ఉండరు, చూసి నడవరు. రోజుకి ఇలాంటివి ఎన్నో అవుతుంటాయి. చూస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది. ఎవరికైనా ఏమైనా అయిందేమో, చూద్దాం. ఆటో ఆపండి. వద్దమ్మా, అవతల మనకు టైం అయిపోతుంది. అయినా రోజుకి ఇలాంటివి ఎన్నో జరుగుతాయని చెప్తున్నానుగా, మనకెందుకు? వెళదాం పదా. మనకెందుకు అంటావేంటన్నా? అక్కడ నిజంగా చావు బతుకుల్లో ఉంటే టైంకి హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు. వదిలేసి వెళ్ళిపోదాం అంటారేంటి? అది కాదమ్మా, అక్కడ అంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు చూస్తారులే. అవును, అందరూ చూసేవాళ్లే. సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరో ఒకరు చేస్తారులే అని ఎవరికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేవారే. అమ్మా, అరే ఛ, ఈ యాక్సిడెంట్ ఇప్పుడే జరగాల? ఎవరో కానీ నిజంగా చచ్చినా బాగుంటాం. బతుకుంటే మళ్ళీ హాస్పిటల్ అది ఇదని ఇక్కడే తెల్లారిపోయేలా ఉంది. ఏంటి మామ, వస్తున్నావా? బయలుదేరాన్రా, కానీ వస్తుంటే దారిలో మధ్యలో ఎవరికో యాక్సిడెంట్ అయితే ఆటో మధ్యలో దిగి వెళ్ళిపోయింది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ హాస్పిటల్ అది ఇదని హడావిడి చేసేలా ఉంది. కానీ లొకేషన్ పంపిస్తాను, మీరే వచ్చి లాక్కెళ్ళండి. ఈసారైనా దాన్ని తీసుకొస్తున్నావా లేక మొన్నట్లాగా శ్రావణ తీసుకొస్తున్నావా? పొరపాటు జరిగేది ఒక్కసారేరా, మళ్ళీ మళ్ళీ కాదు. అది కూడా మీ పెద్దమ్మ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వక. ముందు మీరు బయలుదేరండి, లొకేషన్ షేర్ చేస్తున్నాను. అన్నట్టు ఇంకో విషయం, నేను అడ్డుపడుతున్నట్టు నటిస్తూనే ఉంటా. మీరు మాత్రం అవసరం అయితే నాకు 4 తగిలించి దాన్ని లాక్కెళ్ళండి. సరే మావా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే. ఎకరకారు. సరే పద. ఓ, ఏమైంది? యాక్సిడెంట్ అయింది. హంసక్క! అరే, అయ్యో! హంసక్క! హంసక్క! అయ్యో! శివుడు! శివుడు, త్వరగా రా! హంసక్క! హంసక్క! ఎవరైనా కాస్త మంచినీళ్ళు తీసుకురండి ప్లీజ్. అక్క! హంస, 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 త్వరగా తీసుకురండి ప్లీజ్. ఏమైంది హంస? ఎలా జరిగింది హంస? హంస, ఏమైంది హంస?
హంసక్క అందులో ఏమైనా క్లాత్ ఉంటే ఇవ్వండి. అయ్యో చాలా రక్తం పోతుంది. అన్న హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. కాస్త ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్. పట్టండి. ఎన్నాళ్ళకి దొరికావే. మొన్న రాత్రి ఎత్తుకుపోదాం అనుకుంటే అదేరితో గన్ను పట్టుకుని మరీ వచ్చి అడ్డుపడింది. ఇప్పుడు ఎవరొస్తారో చూస్తానే. ప్లీజ్ వదిలేండి. మా హంసక్కకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్. ఏయ్! ఎవరికి యాక్సిడెంట్ అయితే మాకేంటి, ఎవరు చేస్తే మాకేంటి? నిన్ను తీసుకెళ్ళాలి, మా శంకరంతో పెళ్లి జరిపించాలి. వదలండి వదలండి, రక్తం బాగా పోతుంది ప్లీజ్ వదలండి. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి లేకపోతే బతకదు. వదలండి వదలండి. ఏయ్ రావే. వదలండి ప్లీజ్. అక్క హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. వదలండి ప్లీజ్ ప్లీజ్ వదలండి. వదలండి రా. వదలండి అక్క. వదలమంటున్నానా? అమ్మా నువ్వు వెళ్ళమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. హంసం తీసుకుని వెళ్ళు. వదలు. వెళ్ళిపోతున్నావా? అక్క ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి, హాస్పిటల్ కి తీసుకెళ్తాను. మాయా ఆగు. మాయా వెళ్ళిపోతున్నావా? ఆగండి. మాయా నీకైనా పిచ్చా? నిజం కొడుతున్నావు? అది కాదురా, ముందు నేను చెప్పేది వినండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మావయ్య మావయ్య వెళ్ళిపోతున్నావా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. చెప్పేది వినండి. వెళ్ళిపోతున్నావా? మీరు వెళ్ళిపోండి రా. వెళ్ళిపోవాలా? నా అటకాలు ఆడుతున్నావా? నువ్వే ఫోన్ చేసి రమ్మని దాన్ని తీసుకెళ్లి శంకరకిచ్చి పెళ్లి చేయమని చెప్పి ఇప్పుడు నువ్వే అడ్డుపడుతున్నావు. చెప్పాను కదా, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి రా, వెళ్ళండి. ఇప్పుడు నువ్వు వద్దంటే మేవలో వదిలేస్తాం. దాన్ని చూపించడం వరకే నీ పని. ఎత్తుకెళ్ళి పెద్దమ్మకి అప్పగించడం మా పని. రే పట్టుకోరు దాన్ని. ఆగండి రా. అమ్మా తరణి, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో. బాబు త్వరగా పోనీ. మావయ్య వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతుంది మావయ్య. ఆగండి. మావయ్య నువ్వేం చేస్తా నీకు అర్థం అవుతుందా? వెళ్ళిపోతుంది మావయ్య. ఆగండి. నిజంగా నీకు పిచ్చి పడింది మావయ్య. బంగారాలు దొరికిందని వదిలేసావు. అవతల నా హంస ప్రాణాలు పోతున్నాయిరా. ఎవరు ప్రాణాలు పడితే మాకేంటి మావయ్య? మాకు కావాల్సింది అది కదా. యాక్సిడెంట్ అయింది నా హంసకురా. నా హంసకు యాక్సిడెంట్ అయితే
తను తీసుకెళ్తుందిరా, అర్థమవుతుందా? ముందు నా హంస బతకాలరా. హంస బంగారం ఈరోజు ఎందుకో సీరియస్గా ఉంది. కారణం ఏమై ఉంటుందబ్బా? ఓ, సడన్గా ఇంటికెళ్ళి కనిపించాను కానీ సరదాగా ఒక్క మాట కూడా మాట్లాడడం కుదరలేదనా? ఒకసారి ఫోన్ చేద్దాం. అమ్మ అన్నావు కదా, అమ్మనే అనుకో. అమ్మే కొడుక్కిస్తుందనుకో. చెప్పాను కదా మేడం, నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదని. అమ్మా, ఏమైంది? వాడేంట్రా అలా అన్నాడు? అమ్మంటే ఇష్టం లేదు, అమ్మతో మాట్లాడను అంటాడేంటి? ఎవరి గురించి మాట్లాడుతోంది? కొంపతీసి నానిని గాని కలిసిందా? వాడమ్మంటే ఇష్టం లేదు రానని అన్నాడా? అసలు వాణ్ణి కలవడం అంటూ జరిగుంటే నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. అసలు అమ్మతో మాట్లాడనని ఎవరైనా అంటారా? ఎంత ప్రేమగా చూసుకుంటుందిరా పిల్లల్ని. మాట్లాడును పో అంటే ఎంత బాధపడుతుంది. అమ్మా, ఆ మాట అన్నది ఎవరో కదా, ఏదో మన నానినే అన్నట్టు అంత బాధపడుతున్నావేంటమ్మా? ఓ, వేరే ఎవరోనా? ఇంకా మన నాని అలా అన్నాడేమో, కనిపించాడేమో అనుకున్నాను. నాని కనిపించినా అలాగే అంటాడు కదా వదినా. నా ప్రేమని అర్థం చేసుకున్నవాడు, నాతో మాట్లాడాలి అనుకున్నవాడు అయితే ఇన్ని రోజులు దూరంగా ఉంటాడా? ఇంతవరకు ఇంటికి రాకుండా ఉంటాడా? అసలు పూర్తిగా ఇంటికి రాడోదినా. ఈ జన్మలో నీ మోహం చూడ్డో ఆ రేంజ్లో వాణ్ణి ప్రిపేర్ చేశాను. ఇంతవరకు మీకెవరికీ చెప్పలేదురా. అసలు వాడి పేరు మీద ఎంత ఆస్తి, ఎన్ని ప్రాపర్టీస్ రాశానో తెలుసా? కనీసం అదైనా వాడికి తెలిస్తే అప్పుడైనా ఈ అమ్మ వాడి కోసం ఎంతలా ఆలోచిస్తుందో అర్థమవుతుంది కదా వాడికి. అమ్మా, నాని ఈ ఆస్తుల కోసం, డబ్బు కోసం ఆలోచించే రకం కాదమ్మా. ఏమోరా, ఎవరు ఎప్పుడు ఏ చెప్పుడు మాటలు చెప్తారో. విన్నవారి మనసు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు చెప్పు. వాడు నా మాట కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మనకి దూరంగా ఉంటాడని అనుకున్నావా? వెళ్ళిపోయాడు కదా. అలాగే ఈ ఆలోచనలు కూడా ఉన్నాయో ఏమో. తెలియాలిరా, వాడి పేరు మీద ఎంత ఆస్తి రాశానో వాడికి ఎలాగైనా తెలియాలి. ఇప్పుడే చూపిస్తాను మీకు. అమ్మా, ఇప్పుడు ఇదంతా ఎందుకు? లేదు నాన్న, ఎప్పుడో చెప్పొచ్చులే అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలియాలి. ఇంకెక్కడ ఆస్తి డాక్యుమెంట్లో? ఎప్పుడో సర్దేశాను. ఎంత వెతికినా దొరకవు.
పెట్టానే. విక్రమ్, విక్రమ్, కబోర్డ్లో డాక్యుమెంట్స్ ఉండాలి, కనిపించట్లేదు. మీ నాన్నకు ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ అమ్మా. మీటింగ్లో ఉన్నారు కదా, ఫోన్ ఆఫ్ చేసినట్టున్నారు. మీ నాన్నే కాదురా, ఆ దేవుడే దిగొచ్చినా ఫైల్ ఎక్కడుందో చెప్పలేడు. అంత సీక్రెట్ గా దాచాను. మీ నాన్న కబోర్డ్లో నేనే పెట్టానురా, కనిపించకపోవడం ఏంటి? నాన్న వేరే చోట ఎక్కడన్నా పెట్టారేమో, వచ్చాక చూస్తారులేమ్మా. అమ్మగారు, అమ్మగారు. ఏయ్, నువ్వేంట్రా ఇక్కడ? వెళ్ళు. అత్త, ఒక్క నిమిషం. ఏదో చెప్పాలని వచ్చాడు కదా, ఎందుకు పంపిస్తావు? ఏమి లేదు బాబు, రూమ్లో చిత్తుగా అయితేనే తీసి తగలబెడదామని చూస్తుంటే ఈ ఫైల్ దొరికింది. పనికొచ్చేదో కదా తెలుసుకుందామని తీసుకొచ్చాను. ఇంత విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ స్టోర్ రూమ్ లో కిందకెళ్ళాయి. ఎవరు తీసుకెళ్లి పెట్టారు? ఛే, ఇంత కష్టపడి తీసుకెళ్లి పెడితే తిరిగి తెచ్చేశాడు. మళ్ళీ దీన్ని తీసుకోవాలంటే ఎంత ప్లాన్ చేయాలి, ఎంత కష్టపడాలి. అసలు ఈ ఫైల్ స్టోర్ రూమ్ లోకి ఎలా వెళ్ళిందిరా? ఎప్పుడో తీసి బయట మర్చిపోతే ఈ పనోళ్ళెవరో తీసుకెళ్లి అక్కడ పడేసుంటారులే వదినా. అయినా దొరికింది కదా, ఇంకెందుకు టెన్షన్? చూడు, ఎన్ని ప్రాపర్టీస్ వాడి పేరు మీద ఉన్నాయో. కనీసం ఈ విషయమైనా వాడికి తెలియాలి. అమ్మా, నువ్వు అనవసరంగా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఇవన్నీ ఏం కాదు, నాని రాకపోవడానికి వేరే కారణం ఏదో ఉంది. ఇవన్నీ ఏమీ కాదు, నాని రాకపోవడానికి వేరే ఏదో కారణం ఉంది. ఒక్కసారి నానిని కలిసి మాట్లాడితే తెలిసిపోతుంది. ముందు నాని ఎక్కడున్నాడో తెలుసుకుందాం.